హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే, జనరల్గా యూనివర్స్ మీకు పర్టికులర్గా ఏం చెప్పాలనుకుంటుంది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అనేది ఈరోజు రీడింగ్. సో సింపుల్ అండ్ డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది కార్డ్లో మెసేజ్ చదవగానే. సో ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ ఆల్ ద రీజన్స్ అండ్ ఫైండ్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ వాంట్ అనేది ఈరోజు రీడింగ్. సో మనం స్టార్ట్ చేద్దాం యూనివర్స్ హెల్ప్ తీసుకొని. So what is the message that universe wants to give you అనేది. సో ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఇవన్నీ చెప్పాలనుకుంటుంది. మీకు తెలియకపోవచ్చు, బట్ యూనివర్స్కి అన్నీ తెలుసు. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అన్నీ. కాబట్టి ఈ రీడింగ్ మీకోసమే అని బిలీవ్ చేయండి. సో 6 మెసేజెస్ చూద్దాం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అని. And final 2 messages. Okay. So ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్? డైరెక్ట్ 6 messages. No more explanations is required. So okay. సో ఫస్ట్ కార్డ్తో ఏం చెప్తుంది? సమ్ ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఎట్ దిస్ మూమెంట్ ద ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ విత్ దెమ్ ఈజ్ బ్యూటిఫుల్. సో కొన్ని సిచ్యువేషన్స్లో మీ రిలేషన్షిప్ పరంగా కానీ, మీ ఫ్రెండ్షిప్ పరంగా కానీ ఏవైనా ఈగోస్ వచ్చి, లేదంటే నేనే ఎందుకు స్టెప్ తీసుకోవాలి, నేనే ఎందుకు మాట్లాడాలి, కొన్నిసార్లు గొడవలు అయినప్పుడు అనిపిస్తుంది కదా. బట్ అవన్నిటిని పక్కన పెట్టండి. మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా కొంతమందితో మాత్రమే, అవి చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్స్. అవన్నీ యూనివర్స్ కోసమే సెండ్ చేసింది. వాటిని గుర్తించి వాళ్ళని వదులుకోకండి అనేది ఫస్ట్ కార్డ్తో మెసేజ్. అండ్ ఇట్స్ టైమ్ యూ టు రీఅలైన్ విత్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు మీరు మిమ్మల్ని మర్చిపోతున్నారు, ఎట్ ద సేమ్ టైం మీ సెల్ఫ్ మీరు టైం ఇవ్వట్లేదు. సో యూనివర్స్ మీకు ఇదే చెప్తుంది, ఈ టైం ఇప్పుడు మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఇంకా చాలు, నువ్వు ఏదైతే గాన్ త్రూ అయ్యావో, ఏదైతే సఫర్ అవుతున్నావో కొంచెం బ్రేక్ ఇప్పుడు ఇవ్వు నువ్వు. ఇట్స్ టైం. ఇప్పుడు టైం. నీ సెల్ఫ్తో నువ్వు టైం ఇవ్వాలి, నీ సెల్ఫ్తో నువ్వు మాట్లాడాలి, నీ సెల్ఫ్ని నువ్వు లవ్ చేయాలి. అండ్ మీ సెల్ఫ్ ఏదైతే చెప్తుందో బయటికి వెళ్ళండి, మంచి ఫుడ్ తినండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచి మ్యూజిక్ వినండి, మీకు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడండి. ఈ టైంని ఖచ్చితంగా మీరు మీ సెల్ఫ్తో ఉండాలి అనేది ఈ కార్డ్తో ఇంకొక మెసేజ్. అండ్ థర్డ్ కార్డ్తో, ద యూనివర్స్ సీస్ దట్ యు ఆర్ నాట్ బీయింగ్ గుడ్ టు యువర్ సెల్ఫ్. టేక్ ఎ మినిట్, టేక్ ఎ డీప్ బ్రీత్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యూ ట్రూలీ వాంట్. చూడండి ఎంత బాగా చెప్పిందో. ఇక్కడ మీ సెల్ఫ్తో మీరు అలైన్ అవ్వాలి అని చెప్పింది. ఒక్కసారి కాదు, డబల్ టైం అదే చెప్తుంది. యూనివర్స్ చూస్తుందంట, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మరి చూసుకోండి మీరు. అది ఏంటిదంటే, మీరు మీ సెల్ఫ్తో అంత మంచిగా లేరు, మీరు మిమ్మల్ని ప్రేమించుకోవట్లేదు, మిమ్మల్ని కేర్ చేసుకోవట్లేదు, మంచి ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రాపర్ స్లీప్ లేదు. అసలు ఏదో ఉన్నారంటే ఎలా అంటే చెప్పండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రైట్? అది యూనివర్స్ బాగా అబ్జర్వ్ చేసింది. ఏమో పోనీలే చూసుకుంటారు అని వదిలేసింది, బట్ మీరు చూసుకోవట్లేదని యూనివర్స్ మీకు ఈ వీడియోని సెండ్ చేసింది. సో ఏం చేయాలి? మీరు కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు ఈ క్షణం టేక్ ఎ మినిట్, అన్నిటినీ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్, మంచి బ్రీత్ తీసుకొని ఫుల్ లాంగ్ డీప్ బ్రీత్. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ ఫేస్ని మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ద బ్యూటిఫుల్ స్మైల్ యూ హ్యావ్, ద బ్యూటిఫుల్ ఆరా యూ హ్యావ్, ద బ్యూటిఫుల్ eyes you have, the kindness, everything about yourself ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యూ ట్రూలీ వాంట్. ఒక్కసారి మీ సెల్ఫ్ని మొత్తం మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు అడగండి, మీకేం కావాలి, వాట్ ఈస్ ద రియల్ ఇంపార్టెంట్ థింగ్ టు యూ అని. సో ఇప్పుడు అర్థమవుతుంది మీకు డెఫినెట్గా మీకు ఏం కావాలి అని. ఒక్కసారి బ్యూటిఫుల్ స్మైల్ని ఇమాజిన్ చేసుకోండి. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ మైండ్ అనేది ఈ కార్డ్తో మీకు అర్థమవుతుంది. సో
రెండు కార్డులు మీ సెల్ఫ్ గురించి వచ్చాయి కాబట్టి జస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ గివ్ మోర్ టైమ్ టు యువర్ సెల్ఫ్ అనేది ఈ కార్డ్తో మెసేజ్. అండ్ ఫోర్త్ కార్డ్తో యూ హ్యావ్ నథింగ్ టు బి జెలస్ ఆఫ్, ద యూనివర్స్ హ్యాస్ ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ యూ. సో స్వీట్ మెసేజ్. కొన్నిసార్లు చూడండి, ఇక్కడ కప్ ఉంది. కొన్నిసార్లు మీ వర్క్ రిలేటెడ్ కానీ లేదంటే మీ ఫ్యామిలీలో కానీ ఏమైనా కానీ మీరు మీకంటే వాళ్ళు ఏదైనా కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకోవడం కానీ, ప్రమోషన్స్ కానీ, కెరియర్ పరంగా ఏదైనా కానీ ఒకవేళ వాళ్ళు అచీవ్ చేస్తున్నారంటే డెఫినెట్గా మనం హ్యూమన్స్ కాబట్టి కొంచెం వస్తుంది జెలస్ అనేది. సో అది కూడా మీకు అవసరం లేదు, ఉండడం అది న్యాచురల్ థింగ్, అది తప్పు కాదు, డెఫినెట్గా ఉండాలి కూడా. అది లేకపోతే మనం డెఫినెట్గా పైకి రాలేము, అంటే ఏమీ ఆలోచించలేము కాబట్టి. బట్ ఈ మూమెంట్కి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కూడా అవసరం లేదు. యూనివర్స్ అందరికంటే బెస్ట్ ప్లాన్స్ని మీకోసం ప్లాన్ చేసింది. జస్ట్ బిలీవ్ దట్ ప్లాన్స్ అండ్ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. గట్టిగా ట్రై చేయండి, బిలీవ్ చేయండి. ద వెరీ గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ టు యూ అనేది ఈ కార్డ్తో మెసేజ్. అండ్ ఫిఫ్త్ కార్డ్తో ఏం చెప్తుంది అంటే, ఇట్స్ ఓకే టు ఫీల్ పెయిన్ రైట్ నౌ, అక్నాలెడ్జ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ మూవ్ ఆన్. సో ఈ మూమెంట్లో మీరు ఏదైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో, ఏదైతే స్ట్రగుల్లో ఉన్నారో, ఇట్స్ ఓకే, ఈ మూమెంట్కి మాత్రమే, అది కంటిన్యూ చేయకండి. అండ్ ఎందుకు అవుతుంది అని అది రీజన్ కనిపెట్టండి. ఎట్ ద సేమ్ టైం ఆ రీజన్ని మీరు మీ నాలెడ్జ్తో అది అవసరమా లేదా అని ఆలోచించి మూవ్ ఆన్ అవ్వండి. ఈ మూమెంట్ వరకే మీ పెయిన్ కరెక్ట్, నెక్స్ట్ మూమెంట్కి కాదు. కాబట్టి ఆ పెయిన్ వెనుక ఉన్న కాస్ని కనిపెట్టి దాన్ని అక్కడితో వదిలేయండి, మూవ్ ఆన్ అవ్వండి అనేది ఫిఫ్త్ కార్డ్తో చెప్తుంది. అండ్ ఫైనల్గా యూ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్ మనీ టు మేక్ ఇట్ త్రూ టుడే, టుమారో అండ్ ద డే ఆఫ్టర్ దాట్. సో యూ ఆల్రెడీ హ్యావ్ ఎనఫ్ మనీ. సో ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి ఉన్న దాంట్లో, ఎక్కువ ఆశపడకండి. ఎట్ ద సేమ్ టైం ఎవరన్నా హెల్ప్ కోసం అడిగితే డెఫినెట్గా ఉన్న దాంట్లో కొంచెమన్నా హెల్ప్ చేయండి, లేదు అని చెప్పకండి. బికాజ్ ఆల్రెడీ యూ హ్యావ్ ఎనఫ్. సో ఈ కార్డ్స్లో మీ మనీ గురించి ఉంది, మీ సెల్ఫ్ గురించి ఉంది, మీ పెయిన్ ఉంది, మీ వర్క్ రిలేటెడ్ ఉంది, మీ సెల్ఫ్ గురించి ఉంది, మీ రిలేషన్షిప్ పరంగా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. యూ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు హెల్ప్ టు సమ్మన్. అండ్ ఈ రూట్ కాస్ ఏంటిదో కనిపెట్టండి, హ్యాపీగా ఉండండి, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి అనేది ఈ రీడింగ్. అండ్ ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.